సో హాయ్ గాయ్స్, ఈరోజు అయితే చికెన్ 65 చేయబోతున్నాను అనమాట. సో ఫస్ట్ ముందుగా యాక్చువల్లీ ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. నేను ఆయిల్ తక్కువ వేస్తాను యాక్చువల్లీ, బట్ ఎక్కువ మంది ఆయిల్ ఎక్కువ వేస్తూ ఉంటారు. సో నేను తక్కువ ఆయిల్లో బాగా కుక్ అవుతుంది. ఏదైనా సరే సాతే చేసుకున్న బట్టి అనమాట. పచ్చిమిర్చి ఆనియన్స్ థ్రెడ్ కటింగ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి ఏమో డైమండ్ కటింగ్ అండ్ ఆనియన్స్ ఏమో థ్రెడ్ కటింగ్ చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి అండ్ కరివేపాకు రెండు వేసుకొని బాగా కుక్ చేయాలన్నమాట. సో లైట్గా ఆనియన్ బ్రౌన్ కలర్ వస్తుంది అన్న సంకేతం వచ్చిన వెంటనే మనం ఏం చేయాలంటే కొద్దిగా మనం వాటర్ 100 ml వాటర్ వేసుకోవాలన్నమాట. సో వేసుకున్న తర్వాత అప్పుడు అందులో ఒక 2 స్పూన్స్ చిల్లీ సాస్ వేసుకోవాలి. సో యాక్చువల్లీ సాసెస్ నేను బయట కొన్నాను, కానీ చిల్లీ సాస్ ఒక్కటి మాత్రం బయట కొంటాను యాక్చువల్లీ. మిగతా నేను మ్యాక్సిమం అన్ని చేసుకుంటాను. సోయా సాస్ కూడా బయట కొంటాను. సోయా సాస్ కూడా 1 స్పూన్ వేసుకోవాలి. సోయా సాస్ కూడా నేను బయట కొంటున్నాను యాక్చువల్లీ. ఇది నేను ఓన్గా తయారు చేసుకున్న టొమాటో సాస్ అనమాట. సో ఇది కూడా అదిరిపోతుంది టొమాటో సాస్, ఓకేనా. సో ఎక్కువ అంటే టొమాటో ప్యూరీ తోటి బాగా చేస్తాను యాక్చువల్లీ. టొమాటో సాస్ కూడా పెద్ద సైన్స్ ఏం కాదు, టొమాటో సాస్ చేయడం అందరికీ వచ్చు. కానీ కాదు ఏంటంటే మరి అన్నీ చేయాలి కదా, ఎవరు చేస్తాడు అని. నాకేంటంటే అసలు బయట కొంటాను, కానీ లేదు వేరే ఆప్షన్ లేనప్పుడు మాత్రమే నేను బయట కొంటాను. చిల్లీ సాస్ మాత్రం బయట కొనాల్సిందే. చిల్లీ సాస్ ఒకటి, సోయా సాస్ ఒకటి మనం చేయలేము. ఇది 1 స్పూన్ వెనిగర్ అనమాట. సో వెనిగర్ ఒకటి వేస్తాను అనమాట. సో వేరే లెవెల్ ఉంటుంది. వెనిగర్ వేసిన తర్వాత అన్ని తిప్పేసుకోవాలి ఫస్ట్. సో ఎందుకంటే అది ఫస్ట్ డైల్యూషన్ అవ్వాలి. సో ఇంట్లో రావులపాలెం నుంచి కొట్టించిన కారం అనమాట ఇది. సో సూపర్ ఉంటుంది ఇది. అందులో 1 స్పూన్ వేసినా తుమ్మురు వేసిపోద్ది, మామూలుగా ఉంటుంది. సో కారం అదిరిపోద్ది అనమాట. సో అందుకని 1 స్పూన్ వేసాను. సో నాకు 1.5 స్పూను ఇదేంటి సాల్ట్ అనమాట ఇది. అయినా సరే సాల్ట్ వేసినా మనం అడ్జస్ట్ చేసుకొని టేస్ట్ చూసుకోవాలి యాక్చువల్లీ, మనం కరెక్ట్గా వస్తుందా లేదా అనేది కొంచెం ఒకసారి టేస్ట్ చేసి చెక్ చేసుకున్నాను అనమాట. సో బాగానే ఉంది అండ్ పర్లేదు, మనం ప్రొసీడ్ అయిపోవచ్చు అని అనిపించింది. సో ఇంకా మళ్ళీ ఒకసారి టెస్ట్ చేసుకున్నాను కొంచెంసేపు సాతే చేసి. సో ఇంకా ఓకే పర్ఫెక్ట్. ఇంకా మొదలెట్టచ్చు అన్న తర్వాత ఇంకా నేను ముందుగా ఫ్రై చేసుకున్నాను అనమాట. పక్కనే అరోమేటెడ్ చికెన్ ఫ్రైస్ అనమాట, బోన్లెస్ ఇవి. సో విత్ బోన్ వేసుకోవచ్చు, కానీ కొంచెం రిస్క్ అనమాట. ఎందుకు బోన్లెస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు చికెన్ 65కి. సో మొత్తం అన్ని కూడా వేసుకొని దీన్ని టాసింగ్ చేయాలి. సో టాసింగ్కి నేను కెమెరా పట్టుకోలేను, సో అందుకని ఇంకా అది చూపించట్లేదు వీడియోలను. సో టాసింగ్ చేసుకోవాలన్నమాట. సో ఆల్మోస్ట్ అది బాగుంటుంది, టాసింగ్ చూడడం చాలా బాగుంటుంది చేసేటప్పుడు. సో టాసింగ్ అనేది చేసుకొని నీట్గా మొత్తం అంచుకి పడాలన్నమాట. స్మెల్ అదరగొట్టేస్తున్నాను. డాడీ అంటే పక్కన నుంచి వచ్చారు. చూడండి ఎగ్స్ వేసుకోండి, వేడిగా ఉంటుంది. చల్లారిపోయింది అప్పుడే. ఎలా ఉంది డాడీ? కేకే కారంగా ఉంటుంది మరి. యాక్చువల్లీ మా డాడీ భోజనం చేస్తారనమాట. సో కానీ ఒక స్మెల్ బాగుందని ఏంటని తినడానికి వచ్చారనమాట. ఒకటి తినేశారు, సో ఇంకొకటి తినాలన్నమాట. ఒకటే తింటారంటారు, ఇంకోటి తినారనమాట. సో మనం కూడా టేస్ట్ చేసి వద్దాం, ఆయన కాదు. సో మనం కూడా టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది. అలా కేక్ అసలు యాక్చువల్లీ చికెన్ 65 వేసేటప్పుడు ఇంకా అని పొట్ట అంటూ ఉంటుంది. మనమేమో అమ్మ చాలా ఇంకెక్కువైపోద్ది అని మనం అనుకుంటా ఉంటాం యాక్చువల్లీ. కానీ సూపర్ ఉంటుంది చికెన్ 65. అసలు ఎప్పుడు అంటే ప్రొసీజర్స్ ఫాలో అయ్యి పర్ఫెక్ట్గా చేస్తే అల్టిమేట్గా ఉంటుంది ఏదైనా సరే చికెన్ 65. సో నాకు అంటే రెగ్యులర్గా చేయను, కానీ వీక్లీ వన్స్ ఒకసారి చేసుకుంటూ ఉంటాను చికెన్ 65 ఒకటి. అండ్ ఇంకొకటి ఈ చికెన్ బిర్యానీ ఒకసారి చేస్తూ ఉంటాను, బాగానే ఉంటుంది. కానీ చికెన్ 65 మాత్రం ఎప్పుడు నేను డిసప్పాయింట్ చేయదు యాక్చువల్లీ. సో అందుకని నాకు చికెన్ 65 లేదు బాగా తినేటప్పుడు అసలు ఉంటుంది సామే, వేరే లెవెల్ ఉంటుంది అసలు. యాక్చువల్లీ గ్రేవీ అంతా వదిలేసుకుంటాను యాక్చువల్లీ. ఇది లాస్ట్ పీస్ అనమాట. సో అదనమాట. ఇలా అయితే వీడియో అని చేస్తాను. అయితే యాక్చువల్లీ ఒక విషయం చెప్పాలి, మన ఛానల్ యాక్చువల్లీ 5K సబ్స్క్రైబర్స్ చాలా దగ్గరగా ఉంది. ఎవరైనా ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అంతేకాదు నాకు ఓన్గా రెస్టారెంట్ కూడా ఉంది, కనకపై హోమ్ ఫుడ్స్ అని చెప్పేసి. స్విగ్గీ అండ్ జొమాటోలో ఉంది. జొమాటోలో అయితే 4.9 రేటింగ్తో నెంబర్ 1 పొజిషన్ ఉంది. అండ్ అంతేకాదు నేను అన్నట్టున్నాను యాక్చువల్లీ నతాషా గేమింగ్ గారు ఫ్రీ ఫైర్ ఆడుతున్నారంట, ఏంటి నిజమేనా?